శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినమయందు మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 35వ వచనము. జనులు కిబ్రోతు హత్తవోల నుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతుతో దిగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హజేరోతు ఇది సీనాయి పర్వతం తరువాత వచ్చినటువంటి 3వ మజిలీ. ఇజ్రాయేలీయులు అరణ్య యాత్రలో సీనాయి మజిలీ ఒక ప్రత్యేకమైనటువంటి మజిలీ. ఆ మజిలీకి అవాలా ఇవాలా ఉన్నటువంటి మజిలీలో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి భేదము కలిగి ఉంటుంది. సీనాయికి మునుపు ఉన్నటువంటి యొక్క మజిలీలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి, స్ఫోటికము ఇక్కడ కనబడుతుంది. అవును, దేవుని శిక్ష దండము, దేవుని ప్రజలు తాము చేసే పొరపాట్లకు తగిన శిక్ష ఎప్పటికప్పుడు భరించే అనుభవం ఇది. సీనాయికి మునుపు ఉండినటువంటి మజిలీల్లో మనకు అది పెద్దగా కనిపించదు. దేవుడు శిక్షాదండాన్ని ఆయన ప్రజలు అనుభవించే మజిలీల్లో 3వదే హజేరోతు. మొదటిది తబేరాలో దేవుడు సనగకూడదని తన ప్రజలకు నేర్పించాడు. ఆ తర్వాత కిద్రోతు హత్తావలో ఈ లోకపు రుచుల పట్ల అతి ఆశ ఉండకూడదు అని నేర్పించాడు. ఆ తరువాత దేవుడు షెకినా మేఘము ఇజ్రాయేలీయులకు హజరేతుకు నడిపించబడింది. ఇక్కడ ఆయన తన ప్రజలకు ఏ పాఠం నేర్పిస్తూ ఉంటున్నాడు చూద్దాం. హజరేతులో ఇజ్రాయేలీయులు దండు విడిచిన తరువాత ఒక ప్రాముఖ్యమైన సంగతి జరిగింది. అక్కడ మోషే కూషు దేశస్థురాలైనటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ సంగతి మిరియాముకు అహరోనులకు అభ్యంతరానికి కారణమైపోయింది. మోసే చేసుకున్నటువంటి యొక్క వివాహము మిరియాము అహరోనులకు ఎందుచేత అభ్యంతరంగా కనపడిందో నాకైతే సరిగా అర్థం కాలేదు. ఎందుకు అంటే అప్పటికి మోషే మొదటి భార్య అయినటువంటి సిప్పారా జీవించి ఉందో లేదో కూడా తెలియదు. సిప్పారా మరణాన్ని గురించి బైబిల్ మనకి ఏమీ కూడా చెప్పడం లేదు. ఒకవేళ సిప్పోరా జీవించి ఉంటే ఏ కాలంలో మోషే 2 భార్యల్ని కలిగి ఉండటం దైవజనుడికి తగినట్టుగా ఉండదని బహుశా వారు భావించి ఉంటారు. లేదా సిప్పోరా చనిపోయి ఉంటే, ఆమె బ్రతికి ఉంటే ఎక్కువ భార్యలు దైవ సేవకులకు ఉండకూడదు, అది నిషిద్ధం. దేవుని యొక్క సిద్ధాంతము అక్కడ కనిపించదు. ఇజ్రాయేలీయులలో ఇంతమంది స్త్రీలు ఉండగా మోషే, దేవుని ప్రజలు, మహానాయకుడైన మోషే ఈ అన్యరాలని పెళ్లి చేసుకోవటంలో వారికి అభ్యంతరకరం కనిపించవచ్చు. కూషీయులు దేవుని ఎరగనటువంటి అన్యజాతికి చెందినవారు. 4 శతాబ్దాల చెరకాలం తర్వాత అరణ్య యాత్రలో ఇజ్రాయేలీయుల మధ్య కలిసి జీవిస్తూ మిశ్రమ జనముగా చలామణి అవుతున్నా కూడా మాటి మాటికి ఇజ్రాయేలీయులు సనగటానికి, పాపము చేయడానికి కారణంగా ఉన్నటువంటి జాతి ఆ జాతి. ఇజ్రాయేలీయులు బంగారు దూడని చేయాలనే నిర్ణయం మీద కూడా ఈ కూషీల ప్రభావం ఉంది. ఇజ్రాయేలు మాంసాపేక్షకు గురి కావడానికి, దేవుని ఉగ్రతకు గురి కావడానికి కూడా వీరే కారకులుగా నిలబడుతున్నారు. పిల్లలు మెట్టుకు అతడు పెళ్లి చేసుకునే ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు దేవునికి విరోధంగా మాట్లాడి ఉన్నారు అని చెప్తోంది.
మరి మిగిలిన విషయాలు రేపటి విషయంలో మాట్లాడుకుందాం. అప్పటిదాకా దేవుని యొక్క మహాకృప మనందరికీ కూడా తోడై నడిపించి ఆశ్రయించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.